బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం తన తాజా చిత్రం సితారే జమీన్ పర్ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి అమీర్తో పాటు చిత్ర బృందం కూడా హాజరైంది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా 2007లో విడుదలైన తారే జమీన్ పర్కు ఆధ్యాత్మిక వారసు రూపంగా భావించబడుతోంది. బాలల సమస్యల పట్ల అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రం కూడా బలమైన సామాజిక సందేశాన్ని కలిగి ఉంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ గుల్షన్ అరోరా అనే పాత్రలో కనిపిస్తారు. అతను ఢిల్లీ బాస్కెట్బాల్ జట్టుకు మాజీ అసిస్టెంట్ కోచ్. ఒక ఘటనలో కోపంగా ఉన్నతాధికారిని గుద్దడం, మద్యం తాగిన తర్వాత పోలీసు వాహనాన్ని ఢీకొట్టడం వంటి వల్ల అతడిని కోర్టుకు తీసుకెళ్తారు. శిక్షగా ఆటిజం ఉన్న పిల్లలకు బాస్కెట్బాల్ శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ ప్రయాణంలో ఆయన వ్యక్తిత్వంలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాష్ట్రపతి కార్యాలయం తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అమీర్ ఖాన్తో ద్రౌపది ముర్ము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్న విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రపతి కొత్త నటులతో కూడా కలిసిన దృశ్యాలను పోస్ట్ చేశారు. ఈ ప్రదర్శన ద్వారా సినిమా మరియు సమాజం మధ్య ముడిపడి ఉన్న బాధ్యతను హైలైట్ చేస్తూ సితారే జమీన్ పర్ మరింత చర్చనీయాంశంగా మారుతోంది.